సమృద్ధిని ఇస్తుంది. ఎక్కడైతే ఆశీర్వాదం ఉంటుందో ప్రియులారా, దేవుని ఆశీర్వాదం ఉంటుందో ఏ కొదువ ఉండదు. 2 కొరింథీ 9:8. 2 కొరింథీ 9:8. మరియు అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. మరి అన్నిటి యందు ఎల్లప్పుడు అంట మీలో మీరు, ఒకరోజు కాదండి, ఎల్లప్పుడు కూడా మీలో మీరు సర్వసముద్రి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయడానికి దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఈ మాటను వేతనీక వాగ్దానంగా దేవుడు దయచేయునుగా. మహిమదాస్ ఆయన పరిచర్యలో దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చునుగా. కాబట్టి ఆయన ఆశీర్వాదం ఏం చేస్తుంది? ఉత్తమమైన ప్రతి కార్యము చేయడానికి దేవుడు సమస్త విధములైన కృపను విస్తరింప చేస్తారంట. కాబట్టి ఆయన ఆశీర్వాదం ఏం చేస్తుందంటే సర్వ సమృద్ధి, ఏ లోటు లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ రీతిగా బేతనీయ వరకు శిష్యులను యేసు ప్రభువు వారు తీసుకొని వెళ్ళి చేతులెత్తి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈ రాత్రి నా టాపిక్ వేరుగా ఉండింది. అయితే నేను ఎక్కువ భారంగా ప్రార్థన చేసి, ప్రభు ఒక ప్రవచనాత్మకమైన వాక్యము దయచేయి. అది ప్రభు ప్రేరణ ఇచ్చాడు. ఏంటంటే బేతనీయులు ఆశీర్వాదముల గురించి మాట్లాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు 7 అంతలుగా మనకు కలుగు చేస్తాయి. ఇందుకు ఇది ఆశీర్వాదానికి మూలం ఎక్కడ? ఇటువంటి 7 అంతల ఆశీర్వాదాన్ని ఎక్కడ మనం పొందుకుంటామంటే 2 సువార్త మాటలు చెప్పి ముగిస్తాడు. అపోస్తలుల కార్యములు 3:26. దేవుడు తన సేవకులు పుట్టించి మీలో ప్రతి వారి దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయన మొదట మీ యొద్దకు పంపిన. ఆశీర్వాదానికి మూలమిక్కడు. దేవుడు తన సేవకుని పుట్టించారంటే ఎవరు ఆ సేవకుడు? యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్తలో ఆయన రాజుగా చెప్పబడ్డాడు. మార్కు సువార్తలో ఆయన దాసుడుగా చెప్పబడ్డాడు. కాబట్టి దేవుడు తన దాసును పుట్టించి మీలో ప్రతి వారి దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపాడు. యేసు ప్రభువారు సువార్తను ఎందుకు పంపించాడు మన దగ్గరికి? తన దాసులను ఎందుకు పంపించాడు అనంటే మనలో ప్రతి వారు దుష్టత్వం నుండి మళ్లించబడి శాశ్వత కాలపు ఆశీర్వాదాన్ని పొందుకోవటానికే తన దాసులను, సువార్తను, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములకు సంబంధించిన సువార్తను ఆయన పంపిస్తుంది. కాబట్టి ఆశీర్వాదం ఎప్పుడు మొదలవుతుందంటే మానవుల జీవితంలో దుష్టత్వము నుండి, పాపము నుండి మళ్ళుకున్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు అక్కడ ఆశీర్వాదం మొదలవుతుంది. ఎంతవరకైతే మానవుడు దుష్టత్వములో ఉంటాడో, పాపములో ఉంటాడో, ఆశీర్వాద కారకుడు కాలేరడు. ఇది శాశ్వత కాలపు ఆశీర్వాదాన్ని పొందలేరు. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న అమ్మాయ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటు ఆశీర్వాదం ఈ రాత్రి పొందుకున్నావా? రేపేం జరుగుతుందో మనకు తెలియదు కదా. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము. మరణం వస్తే ఎక్కడ ఉంటావు ఈ రాత్రి? ఎవరైనా దుష్టత్వములో మరణిస్తే వారు ఆశీర్వాదకరమైన దేవుని రాజ్యాన్ని చూడలేరు. దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి ఎవరు కూడా దుష్టత్వములో, పాపములో మరణించి శాశ్వత ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని నిత్యమైన నరకములో నశించిపోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశము కానే కాదు. అందుకనే ఆయన చేతులు జోడించి పిలుస్తూ ఉంటాడు, తన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. ఆశీర్వాదం యొక్క మూలం ఏంటంటే ప్రియులరా, మనలో ప్రతి వారి దుష్టత్వం నుండి మళ్లించబడి ఆశీర్వదించబడాలని యేసుక్రీస్తు ప్రభువారు పంపించబడ్డారు. ఆయన సిలువలో మన పాపములను మోసి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములు మనకు రక్షణ కలిగిస్తుంది, నీతిగా తీరుస్తుంది, ఈ శాశ్వత కాలవ ఆశీర్వాదములకు వారసునిగా చేస్తుంది. లూకాసు వార్త 24. Lucas chapter 24, please. లూకాసు వార్త 24,
50వ వచనం. ఆయన బేతనియ వరకు వారిని ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని వెళ్ళి చేతులెత్తి ఏం చేశాడమ్మా? ఆశీర్వదించాడు. ఇప్పుడు చెప్పండి వరుసగా. మొదటిగా యెహోవా ఆశీర్వాదము శాశ్వత కాలం. ఏమన్నాడు దావీదు? యెహోవా నా దేవా, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వాదం. రెండవది యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. మూడవది యెహోవా ఆశీర్వాదము గొప్పవానిగా చేస్తుంది. నాలుగవది యెహోవా ఆశీర్వాదము ఫలింప చేస్తుంది. ఐదవది యెహోవా ఆశీర్వాదము అది రాజ్యమును స్వతంత్రించుకొని చేస్తుంది. ఆరవది యెహోవా ఆశీర్వాదము సమాధానం ఇస్తుంది. ఏడవది యెహోవా ఆశీర్వాదము సర్వస్వం. బేతనీలో ఇచ్చిన ఆశీర్వాదం 11వ సంవత్సరం అప్పుడు వైమదాస్ పరిచర్లు ఇక్కడ కూడి వచ్చే కుటుంబాలు ఇటు సమృద్ధి అయిన దీవెనలు ప్రభు ఇచ్చి శత్రు కార్యమంతటి మీద విజయాన్ని కలుగు చేయనుగాక. ఆమేన్. ఒకరి ప్రార్థన చేసుకుంటాం. అటు చూడొద్దు.